క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత మరి యొక్క శ్రమకాల ధ్యాన దినములో ప్రవేశించి ప్రభువును స్తుతించుటకు, ఆయన శిలువను ధ్యానించుటకు దేవుడు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి ప్రభువును స్తుతించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. యేసుక్రీస్తు యొక్క శిలువ బలి పాత నిబంధనలు భక్తులు అర్పించినటువంటి బలులకు సూచనగా కనబడుచు ఉన్నవి. ఆ రోజుల్లో వారు దహన బలిని, నైవేద్య బలిని, సమాధాన బలిని, అపరాధ పరిహారార్థ బలిని, పాప పరిహారార్థ బలిని వారు అర్పణ చేస్తూ వచ్చారు. యేసుక్రీస్తు శిలువలో యజ్ఞ పశువుగా మన నిమిత్తము బలి అయి ఆ బలి ద్వారా మనందరకు విడుదలను కలిగించిన వారై ఉన్నారు. ఈ విషయమును మనము జ్ఞాపకం చేసుకునేందుకు ఇష్టపడుచు ఉన్నాము. ప్రియులారా, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. పాపము చేసిన వ్యక్తి దేవునితో సమాధాన పడుటకు ఏకైక మార్గము బలిని అర్పించడమే. పాపానికి ప్రతిఫలం మరణం అని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తున్నాం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఈ మరణానికి బదులుగా అతడు శుద్ధి చేయబడడానికి, ఈ మరణానికి బదులుగా అతడు జీవం కలిగి ఉండడానికి, పాపము నుండి అతడు విడుదల పొందడానికి ఒక నిర్దోషమైనటువంటి జంతువు రక్తాన్ని చిందించే ఉపాయాన్ని మనిషికి దేవుడు అనుగ్రహింపచేస్తున్నారు. ధర్మశాస్త్రంలో ఈ సంగతిని ఆయన బయలుపరిచినారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ప్రియులారా, రక్తము చిందించడం ద్వారానే మానవుడు పాపక్షమాపణను అందుకుంటాడు అని, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదు అని, పాపములో అపవిత్రుడైన మానవుని రక్షించడానికి, ఆ మానవునికి బదులుగా అతను శుద్ధి చేయబడడానికి ఒక జంతువు రక్తాన్ని చిందించే ఉపాయాన్ని దేవుడే మనిషికి అనుగ్రహింపచేసినాడు. ధర్మశాస్త్రమందు ఆ సంగతిని వ్రాయించినారు. అనాది నుండి మానవుడు దేవుని పట్ల తన భక్తిని, విశ్వాసమును వెల్లడి చేసుకున్నటకు దేవునికి బళ్ళు, అర్పణలు అర్పిస్తూనే ఉన్నాడు. ఈ అర్పణలలో కొన్ని పాపక్షమాపణ కొరకు అర్పించేటటువంటి అర్పణలుగా మనము చూచుచున్నాము. కొన్ని కృతజ్ఞతాభావంతో అర్పించేటటువంటి అర్పణలై ఉన్నవి. కొన్ని దేవునితో, మనుషులతో సహవాసం చేసేటటువంటి అర్పణలుగా మనకు కనబడుచు ఉన్నవి. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. మనం ఆదిలో చూచినప్పుడు ఆదాము పాపం చేసినప్పుడు దేవుని మాట వెనుక దేవునికి విరోధమైనటువంటి కార్యమును అతడు జరిగించినప్పుడు ప్రియమైన వాళ్ళు తాను పొందవలసినటువంటి ఆ యొక్క శిక్షకు ప్రతిగా 2 గొర్రె పిల్లలను ఆయన వధించి, ఆ గొర్రె పిల్లల రక్తం ద్వారా వారికి శుద్ధి చేసి, ఆ గొర్రె పిల్లల యొక్క చర్మమును వారికి చొక్కాలుగా కుట్టించి వారికి తొడిగించినట్టుగా ఆదికాండంలో మనము చూచుచూ ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళు, అంతేకాదు యోబు గ్రంథంలో 42వ అధ్యాయాన్ని మనం చూస్తే 7-8 వచనాల్లో
యోబు గ్రంథము 42 అధ్యాయము 7-8 వచనంలో చూస్తే, తాను పొందవలసినటువంటి మరణానికి బదులు ఆరాధకుడు ఒక నిర్దోషమైనటువంటి జంతువును దేవునికి అర్పిస్తే పాప పరిహారం చెల్లించినట్లుగా ఉంటుంది అని దేవుడే తెలియచేసినటువంటి మాటలు 42 అధ్యాయము యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ మాటలు 7-8 వచనాలు చూడండి. యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చాను, నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపం మీ మీదను మీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునందుకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుని యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకయున్నట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఎలాగనగా నా సేవకుని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. గమనించండి. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుని యోబునందుకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలెను. దహన బలి అర్పింపవలెను. కాబట్టి కొన్ని అర్పణలు వారి యొక్క పాప క్షమాపణ కొరకు అర్పింపబడు అర్పణలై ఉన్నవి. గమనించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరికొన్ని కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాభావంతో అర్పణ చేయవలసిన అర్పణలై ఉంటూ ఉన్నవి. ఆరాధకుడు కృతజ్ఞతాభావంతో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తన పంటలో నుండి కానీ పశువుల్లో నుండి కానీ మంచి వాటిని ఆయనకు అర్పణ చేయటం కృతజ్ఞత భావంతో ఇచ్చేటటువంటి మరికొన్ని అర్పణలు. ఆది కాండంలో మనం చూసినప్పుడు 2 ఆరాధకులు మొట్టమొదట దేవునికి కానుక అర్పణ చేసినట్లు 4వ అధ్యాయం 4వ వచనంలో కనబడుచు ఉన్నది. వారిద్దరు కయ్యను హేబెలు అనేటటువంటి ఈ ఆరాధకులు. ప్రియమైన వాళ్ళిద్దరూ దేవునికి కానుక తెచ్చారు. అయితే ఒకరి కానుకను దేవుడు అంగీకరించినాడు, మరి ఒక కానుకను అంగీకరించలేదు. ఇది కృతజ్ఞతా భావంతో దేవుడు వారికి చేసిన మేలును బట్టి అర్పణ చేసేటటువంటి అర్పణ అయి ఉంటూ ఉన్నది. అలాగే 8వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనము ఆది కాండంలో చూస్తే నోవహు అనేటటువంటి దైవజనుడు అర్పణ చేసినటువంటి అర్పణలు మనకు కనబడుచున్నప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించాను. ప్రియమైన వాళ్ళ కృతజ్ఞతాభావంతో దేవుడు చేసిన మేలును బట్టి ఉపకారమును బట్టి తప్పించిన గండమును బట్టి తనను తన యొక్క కుటుంబాన్ని కాపాడినటువంటి విధానమును తలంచి కృతజ్ఞతతో అర్పణ చేయుచు ఉండినటువంటి కృతజ్ఞత బలి. కృతజ్ఞత దైవజనుడు ఇలా రాస్తున్నారు, పసిడి వర్ణపు టెండ భాగ్యాధారలవాన విసారు మంచి గాలి విరియు పుష్పములు రసముల్కు పండు నిరమ్య ప్రేమల్ చాటున్ ప్రసారించు కోతాలు ఫలానుందు వీవు స్తుతియు మహిమయు నీకే క్షితి కిందివి కిన్నీటిన్ వితాదికిన్ కార్తావై వెలాయు మా దేవా. దేవుడు చేసిన మేళ్ళు ఉపకారములు ఆశీర్వాదములు అన్నిటినీ తలంచి కృతజ్ఞతా భావంతో ఇచ్చేటటువంటి అర్పణలు కొన్ని. మరికొన్ని అర్పణలు సహవాసమును, దేవునితో మనుషులతో సహవాసం. ఆరాధకుడు అర్పణలో కొంత భాగాన్ని తన బంధువులతో స్నేహితులతో కలిసి
దేవుని సన్నిధిలో విందు చేస్తూ ఉండేవాళ్ళు. ఆదికాండంలో 31 అధ్యాయంలో 54 వచనాన్ని మనం చూస్తే, ఆదికాండము 31 అధ్యాయము 54 వచనాన్ని మనం చూచినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. ఆ యొక్క లాబాను యాకోబు కలిసి చేయుచున్నటువంటి ఆ విందును గూర్చి మనకు అక్కడ కనబడుచు ఉన్నవి. 31 అధ్యాయము 54వ వచనము. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి ఆ కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇది సహవాసమును సూచించేటటువంటి అర్పణ. దేవునికి బలి ఇచ్చిన తరువాత ఆ కొంత భాగాన్ని తన బంధువులతో స్నేహితులతో కలిసి దేవుని సన్నిధిలో విందు చేసుకోవడం, ఇవి సహవాసం. 3 విషయాలు మనం చెప్పుకున్నాం. కొన్ని అర్పణలు పాపక్షమాపణ కొరకు ఇచ్చేటటువంటి అర్పణలు, మరికొన్ని ప్రభువు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞతతో ఇచ్చేటటువంటి అర్పణలు, మరికొన్ని దైవ సహవాసాన్ని సూచించేటటువంటి అర్పణలు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, పాత నిబంధనలో ఈ అర్పణములన్నీ కూడా ధర్మశాస్త్రములో వివరంగా వ్రాయబడి ఉన్నవి. వాటన్నిటిని లేవియ కాండంలో లిఖించినట్లు మనం చూడగలుగుతాం. దహన బలి అని, నైవేద్య బలి అని, సమాధాన బలి అని, పాప పరిహారార్థ బలి అని, అపరాధ పరిహారార్థ బలి అనే పేర్లతో వారు ఈ బలులను అర్పించేవారు. ఇక నేర్చుకునవలసిన మరొక సత్యం ఏమిటి అంటే, మనము ఎన్ని బలులు అర్పిస్తున్నాము అనేది ముఖ్యం కాదు, కానీ ఆరాధకుని యొక్క హృదయ స్థితి ప్రధానమై ఉన్నది, ప్రాముఖ్యమై ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, కయీను హేబెలు చరిత్ర ఆదికాండంలో మనం చూచినప్పుడు వీరిద్దరూ దేవునికి బలి అర్పించారు. కానీ వారిద్దరి యొక్క హృదయ స్థితిలో భేదం ఉన్నది. కయీను గర్వంతో కూడిన ప్రవర్తనతో అతని కానుక దేవునికి సమర్పించాడు కనుక దేవుడు అతని కానుకను అంగీకరించలేదు. హేబెలు విధేయత కలిగిన హృదయంతో తన మందలో నుండి మంచి వాటిని అర్పణ చేశాడు. తాను పాపిని గ్రహించి దహన బలిని దేవునికి అర్పణ చేశాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చూచినప్పుడు అతడు గొప్ప కానుకను లేక తాను పాపిని గ్రహించి అతడు అర్పణ చేసినటువంటి ఆ యొక్క కానుకను గూర్చి హెబ్రీయులకు రాసిన పత్రికలో 11 అధ్యాయంలో 4వ వచనంలో మనకు కనబడుచు ఉన్నది. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పణ చేశాను. కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పణ చేశాను. దైవజనులు దేవదాసయ్య గారు కూడా యేసు నామదారులందరూ ఎంతో ధన్యులు అంటూ ఈ హేబెలును గురించి కూడా చక్కని మాటలు ఆయన తెలియచేసి ఉన్నారు. 2వ చరణంలో హేబెలు వలెనే ప్రభునకు మంచివి ఇచ్చివేతోరు, హేబెలు వలెనే ప్రభునకు మంచివి ఇచ్చివేతోరు. వారు ఆ బాలుని వలెనే దేవుని అనుమతి పొందుదురు. వారు ఆ బాలుని వలెనే దేవుని అనుమతి పొందుదురు. యేసు నామదారులందరూ ఎంతో ధన్యులు. వారు భాసురా
మైనాటి స్థితిలో బ్రతుక జూతురు వారు బాసురా మైనాటి స్థితిలో బ్రతుక జూతురు. దేవునికి మహిమ కలుగునో గాక. ఆమెన్. లేవియ కాండములో ఉన్న ఈ 5 బలులు త్వరగా మనం జ్ఞాపకం చేసుకొని నేటి కాలమందు ఆ బలులన్నీ రద్దు చేయబడి ఉన్నవి. క్రీస్తు యేసులో మనం అర్పించవలసినటువంటి ఆ యాగములు ఏమిటో క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుని ముగిద్దాం. పాత నిబంధన కాలంలో లేవియ కాండంలో మనం చూచినప్పుడు మొదటిగా వారు అర్పణ చేసే బలుల్లో ఒక బలి దహన బలి. లేవియ కాండం 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలో నిదైనను ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలను. దహన బలి. దహన బలి బలి నిమిత్తం గొర్రెనే కానీ గోవునే కానీ అర్పించాలి అని, అర్పించలేని వారు ఒక తెల్ల గోవును కానీ పౌర పిల్లను కానీ అర్పించాలని ఆ అధ్యాయంలో మనకు కనబడుచు ఉన్నది. దహన బలిలో ఏది మిగల్చకుండా సంపూర్ణంగా అంతా కాల్చివేయబడుతుంది, దహించబడుతుంది కనుక దీనిని దహన బలి అని అన్నారు. ప్రియమైన వాళ్ళరా గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత లేవియ కాండం 2వ అధ్యాయం 1వ వచనంలో, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. గోధుమ పిండి, సాంబ్రాణి, నూనె, ఉప్పు కలిపినటువంటి అర్పణ. పులుసిన పిండి దీనిలో ఎంత మాత్రం చేర్చబడకూడదు అని వ్రాయబడిన మాటలు. ఉప్పు చేర్చవచ్చు. ప్రియులరా గమనించండి, ఇది మరి ఒక బలి, ఇది నైవేద్య బలి. ఇక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే ఇంకొక బలి మనకు కనబడుచు ఉన్నది. 3వ అధ్యాయం 1వ వచనం, అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల. సమాధాన బలి. సమాధాన బలి గోవుల్లో కానీ ఎద్దుల్లో కానీ గొర్రె మేకల్లో కానీ తీసుకొని వాటి కొవ్వు దేవుని కొరకు దహించవలసి ఉన్నది. దీన్ని ఏమన్నారు అంటే మరి సమాధాన బలి, ఇది కృతజ్ఞతార్పణము లేదా మృక్కుబడి బలి. ఆ పవిత్ర పశువులు మాత్రమే ఈ బలికి ఉపయోగించవలసి ఉన్నది. పక్షులు అర్పించకూడదని సమాధాన బలిని గురించి వ్రాయబడి ఉండటం మనము చూస్తున్నాం. లేవియ కాండంలో 4వ అధ్యాయం చూచినట్లయితే ఇంకొక బలి మనకు కనబడుచున్నది. 2వ వచనంలో, నీవు ఇశ్రాయేలు తీట్లనుము యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేని విషయమైనను ఎవరైనను పొర్రపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల. యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేని విషయమైనను ఎవరైనను పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల అతడు అర్పించవలసినటువంటి బలి పాప పరిహారార్థ బలి. గోవుల్లో కానీ గొర్రె మేకల్లో కానీ మగది కానీ ఆడది కానీ అలాగే గోవుల్లో నుండి పావురాల్లో నుండి బలి కొరకు స్వీకరించబడుతూ ఉన్నది. ఇది పొరపాటున చేయరాని కార్యము చేసినప్పుడు అర్పించేటటువంటి బలి అయి ఉన్నది అని ఇక్కడ వాక్యం మనకు తెలియచేయబడుతూ ఉన్నది. ఇక 5వ బలి ఏమిటి అంటే అపరాధ పరిహారార్థ బలి. అపరాధ పరిహారార్థ బలి. 5వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూస్తే ఈ మాటలు, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమును నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తొలముల విలువ గల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావలను. అపరాధ పరిహారార్థ బలి. గొర్రె మేకల్లోనిది ఏదైనా గొవ్వలు పావురాలు ఏదైనా దీనికి ఈ బలికి యోగ్యంగా ఉంటాయి. ఎప్పుడిది అంటే చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో ఏదైనా చేయుట వలన అర్పించేటటువంటి బలిని మనం చూస్తే
ఈ ఈ విషయము మనకు కనబడుచు ఉన్నది. రెండు, మరొకసారి మీకు కన్ఫ్యూజన్ లేకుండా నిమిత్తం మరోసారి చెబుతాను. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. పాపమని తెలియక చేసిన పాపము పాప పరిహారార్థ బలి. ఇక్కడ బలి మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. తప్పు అని తెలిసి కూడా ఆ తప్పును చేసేటటువంటి పని అపరాధ పరిహారార్థ బలి. దీనికి బలితో పాటు నష్టపరిహారం కూడా చెల్లించాలి. 5 విధములైన బలులు: దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అని పాత నిబంధన కాలంలోని భక్తులు బలులు అర్పణ చేస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము బలి పశువుగా ఈ భూలోకానికి వచ్చినటువంటి కల్వరి గొర్రెపిల్ల. యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికే వచ్చినటువంటి బాప్తిస్మిచ్చే యోహాను ఆయన గూర్చి చెప్పిన మాట, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు. అన్నట్లుగానే ఆయన సర్వ మానవ పాపమంతటిని కూడా తన మీద వేసుకున్నారు. ఇది తండ్రి చిత్తము అని ప్రవక్త ముందుగానే యెషయా ప్రవచనంలో ప్రవచించారు. యెషయా ప్రవచనం 53వ అధ్యాయంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. మనందరి దోషములు అతని మీద మోపెను. అతని మీద ఈ దోషములన్నిటినీ మోపి అతనిని బలి పశువుగా చేసి మనందరిని రక్షించినటువంటి రక్షణ కార్యం. 10వ వచనంలో కూడా ఉన్న మాటదే, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. కాబట్టి మన ప్రియమైన ప్రభువును నలుగగొట్టి మనకు ఈ గొప్ప రక్షణ కార్యమును జరిగించారు. బలి పశువుగా మన నిమిత్తము సిలువలో ఆయన రక్తమును కార్చి, మనకు బదులుగా ఆయన రక్తమును కార్చి, మనకు బదులుగా ఆయన సిలువలో యజ్ఞమై మనందరకు ఆ యొక్క శిక్ష లేకుండా చేశారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయము 26వ వచనము నుండి మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమును తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలి అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాను. 10వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూసి 10వ అధ్యాయం 14వ వచనంలో మనకు ఈ మాటలు కనబడుచు ఉన్నవి. ఒక్క అర్పణ చేతి అయిన పరిశుద్ధపడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ పంచ మహాపాతకముల పరిహారము కొరకు క్రీస్తు శిలువలో పంచగాయములు 5 గాయములను పొందినాడు. 2 చేతులలో 2 గాయములు, తలలో ముండ్ల కిరీటము ద్వారా గాయము, కాళ్ళలో గాయము, ప్రక్కలో గాయము. ఈ 5 గాయములు పొంది ఈ 5 బలులు మనకు లేకుండా చేసి తాను ఒక్కసారి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడైనటువంటి ప్రభు ఒక్కసారి బలి చేయబడి ఆ బలిని ముగించిన వారై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. నేటి దినముల యందు మనం అర్పించవలసిన బలి ఏమిటి?
ఇక మనం బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ఆయన ఆ పని చేసి ముగించినాడు కనుక ఈరోజు మనమందరము దేవునికి అర్పించవలసినటువంటి బలులు ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చూస్తే, మరియు మీ విశ్వాస యాగములును దేవుని సంబంధమైన సేవలును నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. పానార్పణము లేక ఇక్కడ మనం చూసినప్పుడు కనబడుతున్న మాట ఏమిటంటే విశ్వాస యాగము. విశ్వాస యాగము ఈరోజు మనం దేవునికి అర్పించవలసినటువంటి యాగము ఏమిటి అంటే విశ్వాస యాగము. ఇప్పుడు మనం బలులు అర్పించాల్సినటువంటి అవసరత లేదు. బలులు అర్పించవలసినటువంటి అవసరత లేదు, కానీ పానార్పణముగా పోయబడుచు ఉన్నాననేటటువంటి మాట, అంటే దేవుని కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని కార్యాభివృద్ధి కొరకు ప్రాణార్పణము చేయుటకు నేను సిద్ధము అని పౌలు గారు చెబుతూ ఉన్నట్టుగా పానార్పణము అనగా ప్రాణార్పణము. అందుకే భక్తుడు యేసుని కొరకాయ ఇలా జీవించదా అంటూ రాస్తూ ఇలా పాడుతూ ఉన్నారు. అర్పించెను తన ప్రాణము నాకై, అర్పించెను నా ప్రియ ప్రభువు, అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువు, అర్పింతును నా యావ జీవము రక్షకుడేసుని సేవింప, అర్పింతును నా యావ జీవము రక్షకుడేసుని సేవింప, యేసుని కొరకై ఇలా జీవించేత బాసురముగానే నన్ను దినము. దేవునికి స్తుతి కలుగును గాక. అర్పించారు మన ప్రియ ప్రభు, నన్ను రక్షించారు. నన్ను రక్షించిన ఆ ప్రియమైన ప్రభు కొరకు నా యావజ్జీవాన్ని అర్పిస్తాను. ఈరోజు మనము దేవునికి అర్పించవలసినటువంటి యాగమునివే. మరి యొక్క యాగమును గురించి మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదమనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదాము. దేవునికి స్తుతి కలుగును గాక. స్తుతి యాగము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని వ్రాయబడిన మాటను బట్టి దేవునిని స్తుతించుట, దేవునిని ఆరాధించుట, మన పెదవులతో దేవునిని కీర్తించుట, దేవునిని కొనియాడుట, దేవునిని మహిమపరచుట. ఇలాగు చేయువాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు అని కీర్తన గ్రంథంలో 50వ కీర్తన 23 వచనాన్ని మనం చూస్తే, కీర్తన గ్రంథంలో నుండి 50వ కీర్తన 23 వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచున్నాయి. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. వాడు మార్గము సిద్ధపరచుకొనెను. విశ్వాస యాగము, అలాగే రెండవది స్తుతి యాగము. మూడవది హెబ్రీ పత్రికలోనే 13వ అధ్యాయం 16వ వచనం, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుడు కోరుకునేది ఉపకారములే. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. ఆయన బలులను కోరుకునట్లేదు, బలి కార్యమునకు ముగింపు ఆయనది. ఈ రోజుల్లో మనము బలులు అర్పించాల్సిన అవసరమేమీ లేదు, కానీ బలి అయిపోయినటువంటి ఆ దేవుని కొరకు విశ్వాస యాగము, స్తుతి యాగము
ఎదుటి వారి కొరకు ఉపకారము, ధర్మము అనేటటువంటి ఈ యాగములు, ఎదుటి వారికి ఉపకారము చేయుట, కీడు చేయకుండుట, మేలు చేయుట, ఉపకారము చేయుట ప్రియమైనటువంటి వాళ్ళ గమనించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరి ఒక యాగము మనకు పౌలు గారు తెలియచేయచ్చు ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూచినప్పుడు అక్కడ సువార్తికుని అవసరతను ఎరిగి సహకరించడమే ఒక యాగమని తెలియచేయచ్చు ఉండినటువంటి మాటలు మనకు కనబడుచు ఉన్నవి. చూడండి, వాక్యం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము నుండి మనం చూస్తే, నేను ఈవిని అపేక్షించేలాగూ చేపట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రొదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములనై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తుతి కలుగునుగాక. సువార్తికుని అవసరతను ఎరిగి సహకరించడమే ఒక యాగము. ఇది దేవునికి ఇష్టమైన యాగము. దీన్ని ఏమన్నారంటే ఈవుల యాగము. ఒకటి విశ్వాస యాగము, రెండవది స్తుతి యాగము, మూడవది ఉపకార ధర్మ యాగము, నాలుగవది ఈవుల యాగము, ఐదవది వీటన్నిటికి మించినటువంటి ఒక గొప్ప యాగమును గూర్చి పౌలు గారు రోమేలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 2వ వచనములో తెలియచేయచ్చు ఉండినటువంటి ఒక చక్కని యాగము. ఈ లోక మర్యాదను అనుసరింపక లేక మొదటి వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములోనైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. దేవునికి స్తుతి కలుగునుగాక. మీ దేహములు దేవునికి సజీవ యాగముగా అర్పణ చేసుకొనండి. ఇదే నిజమైన ఆరాధన, నిజమైన యాగము. పూర్వము తమది కాని వేరొక పశువును, వేరొక జంతువును బలి ఇస్తూ ఉండేవారు. కానీ ఈరోజు ఆరాధకుడు తనను తానే సజీవ యాగముగా దేవునికి బలి చేసుకొనుట, సజీవ యాగముగా తనను తాను దేవునికి అర్పణ చేసుకొనుట, తనను తాను దేవునికి అర్పణ చేసుకొనుట, సజీవ యాగంగా అర్పణ చేసుకొనుట. వేరొక పశువును, వేరొక జంతువును అర్పణ చేయుట కాదు. కానీ అయ్యా, నేను నీ వాడను, నీవు నా వాడవు, నన్ను నీకు సమర్పణ చేసుకొనుచున్నానని సంపూర్ణముగా సజీవయాగముగా దేవునికి అర్పణ చేసుకొనుట, ఇదే నిజమైన ఆరాధన. ఇదే అసలైన సంతోషకరమైన, దేవుడు సంతోషించేటటువంటి గొప్ప ఆరాధన, మహిమ కలిగినటువంటి ఆరాధన గుర్తించవలసిందిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని పిల్లలమైన మనము ఈరోజు బలులు అర్పించవలసినటువంటి అవసరత లేదు. కానీ అర్పించబడినటువంటి ఆ దేవుని సన్నిధికి వచ్చి ఆ రక్తంలో మనం కడుగుకొని శుద్ధి చేసుకునుట ఒక కార్యమైతే, రెండవ కార్యము విశ్వాస యాగముగా, పానార్పణముగా మనం దేవునికి అర్పణ చేసుకోవడం, స్తుతులు చెల్లిస్తూ స్తుతి యాగములు అర్పించడం, ఎదుటివారికి ఉపకార ధర్మములను చూపించడం, దేవుని సేవకుల ఎడల ఈవుల యాగమును చేయుట, దేవునికి సంపూర్ణంగా మనము సజీవ యాగముగా సమర్పణ చేసుకునుట. ఈ 5 యాగములు పాత నిబంధనలోని 5 బలులకు సూచనగా కొత్త నిబంధనలో ఆరాధకుడు, భక్తుడు చెల్లించవలసినటువంటి యాగములై ఉంటూ ఉన్నవి. సజీవ యాగముగా
మన శరీరము సమర్పించి సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధిని శుద్ధాత్మను సతివి సంపూర్ణ సిద్ధిని శుద్ధాత్మను సతివి స్తోత్రం చెల్లింతుము స్తుతి చెల్లింతుము. తండ్రి మీకు వందనాలు. పాత నిబంధన కాలంలోని 5 బలులు మేము చూచాము. కొత్త నిబంధనలో అర్పించవలసిన 5 యాగములు మేము చూచాము. తండ్రి, మా నిమిత్తం మీరు సిలువ వేయబడి ఆ యొక్క యజ్ఞ యాగాదులను బలులను పరిపూర్తి చేసినారు. మేమందరము విశ్వాస యాగము, స్తుతి యాగము, ఉపకార ధర్మయాగము, ఈవుల యాగము, అంతకు మించి సజీవ యాగముగా మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పణ చేసుకొని మీ కొరకు జీవించి మీ నుండి మేము దీవించబడి ఆశీర్వదించబడి నీ కృపలో వర్ధిల్లుటకు నేర్పించమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మానుదినారిని మాకు దయచేయం. వాళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించము. మమ్మల్ని శోధనను తేకుమోకి నిన్ను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశ రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనలకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మరణాత.